ఈరోజు మా అద్దంకిలో ఉన్న పోలేరమ్మ టెంపుల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. అసలు పేరు వచ్చి నాంచారమ్మ తల్లి, శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి అంటారు. ఈ వీడియో పొగలే తీయాలండి, కానీ ఇక్కడ తీయడానికి పర్మిషన్ లేదు, ఎవరు ఒప్పుకోరు. అందుకని నైట్ టైంలో ఈ వీడియో చేశానండి, అది మీకు చూపించడం కోసం. ఇంకా ఇక్కడ ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో లేదా అప్పుల సమస్యలతో ఉన్నారో అలాంటి వాళ్ళు ఉదయాన్నే 4ంటికి ఎవరు చూడకుండా 21 మిరియాల గింజతో అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే పని అయితే మీకున్న సమస్యలన్నీ పోతాయండి. ఈ కోరికని ఆ తల్లితో చెప్పుకొని మనస్ఫూర్తిగా నమ్మకంగా చేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. జరిగిద్దా లేదా అనే డౌట్తో అసలు చేయొద్దు, చేసినా కానీ ప్రయోజనం ఉండదు. ఏదైనా భారం అమ్మేనేసి మీరు చేసేయండి, ఖచ్చితంగా అది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. అటు తిరగగానే అమ్మటినా ఇద్దా లేదా అనే డౌట్తో చేయొద్దండి, అది చాలా తప్పు. నమ్మకంతో చేయండి, అది నెల కానివ్వండి 2 నెలలు కానివ్వండి, ఖచ్చితంగా అయితే తీరిద్దండి మీరు కోరిక. పోలేరమ్మ తల్లి చాలా సత్యం గల తల్లి అండి. ఇక్కడ ఒక్కసారి నమ్మితే ఆ నీడలాగా మనతోటే ఉంటుంది. తలుపులు అయితే తాళం వేసి ఉందండి, లోపల నుంచి అయితే చిన్న కిటికీ లాగా ఉన్నాయి, అవి తీసున్నాయి, అవి చూపిస్తాను చూడండి. అమ్మవారిని లోపల కళ్ళు ఆహారంతో ఉంటుంది అమ్మవారు. ఆ విగ్రహం అంతా కళ్ళు కనిపిస్తాయి చూడండి. చూసారు కదండి, కిందంతా బాగు చేస్తున్నారండి, లోపల అంతా పగలగొట్టేశారు. అక్కడ అంత పాలిష్ బండలు అవి ఉండేవి, మొత్తం పగలగొట్టి ఇంకా బాగా చేస్తున్నారు. ఒక విషయం, చాలామంది వీడియో చూస్తున్నారండి, కానీ ఎవరు సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంతోమంది యూట్యూబర్స్కి లైఫ్ ఇచ్చారు, వాళ్ళలో నేను ఒకరిని. కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను, సో నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ ఆదివారం వస్తే భక్తులు ఎక్కడెక్కడి నుంచో కదిలి వస్తూ ఉంటారండి. ఆ రోజు మీరు ఈ పని చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది జరిగిద్ది. ఇక్కడ భక్తులు పూర్తి నమ్మకం కూడా, ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు. నా వరకు అయితే మాది ఈ ఊరే కాబట్టి నేను ఒకసారి ట్రై చేశానండి. ఓకే, మేము అనుకున్నది అయితే జరిగింది. మీకు ఇది ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు తెలియాలి, నా వద్ద సాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. వీడియో తీస్తే ఎవరు కూడా అక్కడ ఊరుకోరండి, అందుకని నేను ఎవరు లేనప్పుడు నైట్ టైంలో ఈ వీడియో తీసి పెట్టాను. సో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి నమ్మితే తప్పేం కాదు కదా. ఒకసారి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.